నవీన్ చెప్పొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాచలం వస్తున్న సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు సవరించిన అంచనాలు కూడా సీఎం ఆమోదం తెలిపారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కూడా ఆమోదం తెలిపారు. జీవో నెంబర్ 20 కూడా విడుదల చేశారు. సో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న సీఎం వస్తూనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపే విధంగా జిల్లా ప్రజలంతా సంతోషపడే విధంగా సీతారామ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం, అదేవిధంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆమోదం తెలపడంతో జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘాలు కూడా సీఎంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళ్యాణం కనులారా చూస్తే ఎంతో పుణ్యఫలమని ఒక నమ్మకం. ఆ స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ కళ్యాణం ప్రత్యక్షంగా వీక్షించలేని వారికి లైవ్ స్ట్రీమింగ్ లో కోట్లాది మంది భక్తులు ఈ రోజు స్వామివారి కళ్యాణం చూస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కళ్యాణం శ్రీకాకుళం నుంచి వచ్చాను. నా పేరు మండలం లింగాల రాముల వారి కళ్యాణం చూడడానికి మా జిల్లా నుంచి సాడేసి 250 రకాల సారీ మేము సేవ చేయడానికి వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఆనందంగా అనిపిస్తుంది. రాముల వారి కళ్యాణం మేమే సీతారాముల కళ్యాణం స్వయంగా జరిపించాల్సి ఆనందంగా ఉన్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. చెప్పండి, ఇంకా ఎలా అనిపిస్తుంది? ఎన్నోసార్లు రావడము, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా ఆందోళన ఉంటుంది. చాలా గొప్పగా చూస్తున్నారు. ఏ దిక్కులు చూసినా సరే నూనెల ఏర్పాట్లు కానీ, పత్తి ప్యాకెట్ల ఏర్పాట్లు కానీ, అలాగే వాటర్ ప్యాకెట్ల ఏర్పాట్లు కానీ చాలా గొప్పగా చూస్తున్నారండి. పత్తి నుంచి చూడొచ్చు, వీళ్ళు శ్రీకాకుళం, తూర్పుగోదావరి 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. ఎందుకంటే అయోధ్య సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా కొలువైన పుణ్యక్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో కలిసి నడయాడిన పుణ్యభూమి. ఇలాంటి పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం అనులారా వీక్షిస్తే జన్మ జన్మల పుణ్యమని కూడా భక్తులు నమ్మకం. మరోసారి మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తా. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు మిథిలా కళ్యాణ మండపంలో. ఇక్కడ పాసులున్న వారితో పాటు బయట కూడా కిక్కిరిసిన జనాలతో మొత్తం 1,00,000 మంది వరకు కూడా ఈసారి జనాలు క్రౌడ్ పెద్ద ఎత్తున ఉంది. గతసారి శ్రీరామునికి ఎలక్షన్ కోడ్ వల్ల ముఖ్యమంత్రి రాలేదు. రేవంత్ సర్కార్ కూడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి హోదా వస్తున్న నేపథ్యంలో విఐపీ మూవ్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి ఉంది. మనం మరొకసారి మిథిలా కళ్యాణ మండపాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మిథిలా కళ్యాణ మండపానికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. గతంలో 1624 ప్రాంతంలో భక్తరామదాస్ రామాలయం నిర్మించిన తర్వాత సీతారాముల కళ్యాణం మొదట ఆలయంలో నిర్వహించేవారు. తర్వాత బయట నిర్వహించడానికి వేలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణం నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సంకల్పం తీసుకొని ఈ మిథిలా కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు పాలన కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్మించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న తెలంగాణ గతంలో చూసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సీతారాముల ఉంది. అలాంటి ఆనవాయితీకి మళ్ళా పునరుద్ధరణ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల రాలేదు. ఈసారి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరాల జల్లు కురిపిస్తున్న పరిస్థితి. సీతారామ ప్రాజెక్టుకు నిధులకు ఆమోదం తెలపడం, అదేవిధంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పెద్ద వరాలుగా చెప్పొచ్చు. అదేవిధంగా సీఎం టూర్ షెడ్యూల్ కు సంబంధించి చూస్తే 10 గంటలు చేరుకుంటారు. 10:30 గంటలకు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కళ్యాణంలో 1 గంట 20 నిమిషాల పాటు స్వామివారి కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం ఇక్కడ 1:20 నిమిషాల పాటు కళ్యాణంలోనే ఉంటారు. కళ్యాణం తర్వాత తారపాక మండలంలో ఒక సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో ఆ లబ్ధిదారుల కుటుంబంతో సీఎం వారితో కలిసి భోజనం చేయబోతున్నారు. మొత్తంగా సీఎం టూర్ షెడ్యూల్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు. జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల కలెక్టర్ అండ్ ఎస్పీని మానిటర్ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నవీన్, Thank you, Ravi. Thanks for the update, sir.